హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి ముగింపు కూడిక అని నమ్ముతున్నాను. ముగింపు కూడా ముచ్చటగా ఉండునుగాక. కార్యారంభము కంటే కార్యాంతము శ్రేష్టముగా మేలుకరంగా ఉండునుగాక. ప్రభు మన ప్రతి అక్కరను తీర్చి పంపునుగాక. మన చింతలు పటాపంచలైపోవునుగాక. రైట్, మంచి. ప్రభువునందు ప్రియులారా, మరొకసారి ఇలాగా మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని స్వరం వినే భాగ్యం పొందుకున్నాం. ఈ 2 దినాలు మీ మధ్యన ఎంతో సంతోషంగా, నెమ్మదిగా, క్షేమంగా ఉన్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే పెద్దలు యెహోషువ గారికి, దాసుడు విజయ్కి, కుటుంబానికి, పరిచారకులకు, సంఘ బిడ్డలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మా జ్ఞాపకాల్లో ఉంటారు. మమ్మను కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచుకొని ప్రార్థన చేస్తే చాలు. మళ్ళీ పిలవకపోయినా ఏమనుకో, కానీ ప్రార్థన మాత్రం చేస్తూ ఉండాలని మనవి చేస్తున్నా. హల్లెలూయా. మంచిది. ఈ 2 రోజులు మన అక్కరనెరిగి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన అంశమును ధ్యానం చేస్తున్నాం. మన అంశం పేరేంటి? చింతకు చికిత్స. మనలో చింత ఉంది, దేవునిలో చికిత్స ఉంది అని నేర్చుకుంటున్నాం. మన బలహీనత ఏంటంటే ఓ విషయాన్ని అట్లా ఆలోచన మొదలు పెడతాము, 2-3 నిమిషాల్లోనే ఆలోచన కాస్త ఏమైపోతుంది? చింతగా మారిపోతుంది. కనుక చింతించడంలో మనల్ని మించినోరు ఎవరు లేరు. ఆల్ ఆఫ్ us ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వరీయింగ్. కానీ దేవుడు అంటున్నాడు, దేనిని గూర్చియు చింత పడవద్దు. ఇది ఆజ్ఞ. చెప్పండి, ఇదేంటి? సలహా కాదు, ఇది సూచన కాదు, మోటివేషన్ కాదు. ఇది బాబు ఏంటిది? దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను మీరుతున్నాము అంటే చింతిస్తున్నామని అర్థం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎవరైతే ఇంకా చింతిస్తున్నారో వారు ఏం చేస్తున్నట్టు చెప్పాలి? పాపం చేస్తున్నావు నువ్వు. మంచిది కాదు. చింతలో కొనసాగుతున్నామంటే అర్థం ఏంటి? పాపములో కొనసాగుతున్నాము. వరి ఈజ్ సిన్. అది పాపముగా గుర్తించుదాం. అప్పుడే మనకు చురుకొస్తుంది. అయ్యయ్యో, నేను పాపం చేస్తున్నాను. మనం చింతిస్తున్నామంటే అర్థం ఏంటంటే
నా సమస్యలు దేవునికి కూడా సాధ్యము అయ్యేట్లు లేవు అని అర్థం. కనుక మనం ఎంత తప్పు చేస్తున్నామనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. కనుక చింత లేని వారంగా బ్రతుకుదుముగాక. మన మూల వాక్యం చదువుతారా? ఏంటది? ఫిలిప్పీ 4వ అధ్యాయం 6, 7. మైక్ ఒకరు దగ్గర పెట్టుకొని. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేనిని గూర్చియు చింతపడదు, కానీ ప్రార్థన చేయండి. ప్రార్థనలో మన చింతను దేవునికి ఇస్తున్నాము, దేవుని సమాధానాన్ని మనము పొందుతున్నాం. కనుక ప్రతి విశ్వాసి పీస్ఫుల్ మ్యాన్గా బ్రతకాలి. ఎందుకు ఆ టెన్షన్ నీకు? ఎందుకు ఆ ఆవేశం? ఎందుకు ఆ కోపతాపాలు? ఎందుకు ఆ పనికి మాలిన రోషాలు? ప్రతి సోదరి పీస్ఫుల్ ఉమెన్గా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సమాధాన అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా. మొదటి పాఠం నిన్న ఉదయం ఏంటది? అపాయములో ప్రార్థన. అపాయం వచ్చింది. దానియేలు అతని స్నేహితులు చింతిస్తూ కూర్చోలేదు, కానీ ఏం చేశారు? ప్రార్థన. రెండో పాఠం ఏంటి? అగ్ని పరీక్షలో ప్రార్థన. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండం ముందర నిలబడి అన్నారు, మాకు చింత లేదు. వీ హ్యావ్ నో వరీ. మూడో పాఠం ఏంటి? నిన్న రాత్రి ఏంటమ్మా? అడవి జంతువుల మధ్యన ప్రార్థన. దానియేలును సింహముల మధ్యన పడద్రోశారు. వాటి మధ్య నుండి దానియేలు అడవి క్రూర జంతువుల మధ్యన ఏం చేస్తున్నాడు? ప్రార్థన, ప్రార్థన. దానియేలుకు ఆ సాయంత్రం స్థలం మారింది, కానీ ప్రార్థన మారలేదు. రాజభవనంలో ఉన్న ప్రార్థన, ఆఫీస్లో ఉన్న ప్రార్థన, సింహముల గుహలో పడిన ప్రార్థన, ఊపిరున్నంత వరకు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ పాఠాలు నాలో మనలో నూరంతలు ఫలించునుగాక. ఈ రాత్రి నాలుగో పాఠం అపవిత్రత అంటకుండా ప్రార్థన. చెప్పండి, అపవిత్రత అంటకుండా ప్రార్థన. రండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ రాత్రి ఈ అధ్యాయములో సంచరించుదాము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా 9 దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నొందని అనుగ్రహించెను. గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. చాలు.
చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రాలు. 2 దినాలు మా మధ్యన మీరు నిలిచి మాతో ముచ్చటిస్తున్న విషయాలను బట్టి స్తోత్రాలు. తండ్రి తన పిల్లలతో మాటలాడునట్లుగా ప్రీతి కలిగి మాట్లాడుతున్నావు. మా చింతలు తీర్చుచున్నావు. సమాధానం మాలో నింపుతున్నావు తండ్రి. ఈ 4వ పాఠం కూడా దీవెనకరంగా ఉంచుమని, మంటి పురుగును యథావిధిగా మరుగుపరిచి మరుగైయున్న సంగతులను బయలుపరచుమని దేవా సహాయం చేయము. ప్రతి బిడ్డ అక్కరనెరిగిన దేవా తృప్తిపరచుమని, సాతానును సిగ్గుపరచుమని యేసుక్రీస్తు ప్రభు ద్వారానే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పాత నిబంధన గ్రంథములో 2 వ్యక్తులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. వారిలో ఒకరు యోసేపు, రెండో వ్యక్తి దానియేలు. మామూలు మాటల్లో చెప్పాలంటే ఈ 2 మచ్చలేని మనుషులు. చెప్పండి, మచ్చలేని మనుష్యులు, మాలిన్యము లేని సాక్షులు అని మనము చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2 తమ జీవితాల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తును కనపరిచిన వారు, యేసుక్రీస్తు యొక్క ఛాయలుగా, ప్రతిబింబాలుగా వారు కనబడినారు. ఈ భక్తుల మాదిరి మనకెంతైనా దీవెనకరం. ప్రియులారా, యోసేపు చరిత్ర అలాగే దానియేలు చరిత్ర బాల్యము నుండి వ్రాయబడిన చరిత్ర. బాల్యము నుండి చనిపోయే వరకు వారి చరిత్ర వ్రాయబడింది. వారి జీవితం అంతా చూస్తే ఎంత ముచ్చటేస్తుంది. మచ్చలేని మనుషులు. కనుక మనం కూడా మన సాక్ష్యములోని మచ్చలను పరిశుద్ధాత్మ సహాయంతో తొలగించుకుందుముగాక. మాలిన్యములు కడగబడునుగాక. స్వచ్ఛమైన విశ్వాసులంగా బ్రతుకుదుముగాక. అట్టి తీర్మానముతో తిరిగి వెళ్ళుదుముగాక. దేవునికి స్తోత్రాలు. ఈ దానియేలు దాదాపు 110 సంవత్సరాలు బ్రతికాడు. దాదాపు 110. 15 ఏండ్ల వయస్సులో బబులోనుకు చెరగా పంపబడినాడు. అంటే బబులోనులోనే ఆయన జీవితం 95 ఏండ్లు దాదాపు సాగిపోయింది. ఈ 95 ఏండ్ల జీవితం అన్యుల దేశములో, భక్తిహీనుల దేశములో ఆయన సాక్ష్యము ఒక సూర్యుని వలె ప్రకాశించింది. నీకు నాకు మాదిరి. అసలు 15 ఏండ్ల కుర్రానిగా ఉన్నప్పుడే ఈ బిడ్డ తీర్మానం చూడండి ఎంత బాగుందో. 15 ఏండ్లు. ఏమండి, ఒక ప్రశ్న. ఇందులో 15 ఏండ్ల పిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యెత్తుతారా? జస్ట్ 15 ఇయర్స్. 50 కాదమ్మా. జాషువా కదా, నీ పేరు జాషువానే కదా? జాషువా పాప, నీ పేరు అమ్మా? సంగీత, సన్హిత. వెరీ గుడ్.
ఓసారి లేచి నిలబడి నాన్న, నువ్వు నిలబడు పాప, కొంచెం అట్లా లేచి నిలబడి. ఈ వయస్సులో అసలు ఆశ్చర్యం చూడండి. ఆ వయస్సులో కూర్చోండి, ఆ తీర్మానం చూడండి. బాబా 8వ వచనంలో తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా 15 ఏండ్ల వయస్సులో, అంత లేత ప్రాయంలో, అంత లేత కుర్రాడు, అతని తీర్మానం చూడండి. నేను పవిత్రునిగా బ్రతకాలి. చెప్పండి, నేను పవిత్రునిగా. కనుక యవ్వన దశలో నుండే ఈ గురి ఉంటే మీ జీవితాలు చక్కగా వర్ధిల్లుతాయి. హల్లెలూయా. జస్ట్ 15 years బాయ్, యంగ్ ల్యాడ్, లేత కుర్రాడు. అతనితో పాటు ఉన్న శద్రక్, మేషక్, అబేద్నెగోలు వారి తీర్మానము చేసుకున్నారు. ప్రియులారా, అంతేకాదు వీరు ప్రార్థన పరులు. చెప్పండి, వీరేంటి? ప్రార్థన పరులు. అంత చిన్న వయసులో కూడా వాళ్ళకు ఒక అభ్యాసం ఎట్లొచ్చింది? ప్రార్థన పరులు. బహుశా వీళ్ళ తల్లిదండ్రులను మెచ్చుకోవాలి. చెప్పండి, వీళ్ళ తల్లిదండ్రులు. హన్న ప్రార్థన పరురాలు. ఎప్పుడైతే పాలు విడిచిన తర్వాత సమూయేలును ఏలీ ప్రవక్త దగ్గర వదిలిందో, అక్కడ వ్రాయబడిన మాట, వాడు అక్కడనే వెంటనే యెహోవాకు మ్రొక్కెను. ఈ అలవాటు ఆ పిల్లాడికి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి నుంచి, తండ్రి నుంచి కావచ్చు. కనుక తల్లిదండ్రులు ఎంతో, పిల్లలంతే సాధారణంగా మనము చెప్పవచ్చు. యాజ్ ద పేరెంట్స్ సో ద చిల్డ్రన్. యథా రాజ తథా ప్రజ. తల్లెంతో పిల్లంతే, తండ్రి ఎంతో కొడుకంతే. ఈ బిడ్డల తల్లిదండ్రులను మెచ్చుకోవాలి. సరే, ఈ అధ్యాయంలో కూడా ఒక 3 విషయాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. 3 మాటలు. ఒకటి నిరోధన. చెప్పండి, నిరోధన. రెండవది నివారణ. చెప్పండి. మూడవది నిర్మలత. చెప్పండి. పలుకుతారా? అందరూ నోరు తెరవచ్చు. ఒకటి నిరోధన, రెండవది నివారణ, మూడవది కాస్త ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అట్ట రాసుకోండి. ఒకటి ప్రివెన్షన్, రెండోది ప్యూరిఫికేషన్. చెప్పండి. ఒకటి ప్రివెన్షన్, రెండోది ప్యూరిఫికేషన్, మూడవది ప్రిజర్వెన్స్. చెప్పండి, ఇంగ్లీష్ కష్టమైతే వదిలేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోండి. కానీ తెలుగులో ఈ 3 గుర్తుపెట్టుకుందాం. బాబు చెప్పండి. ఒకటి నిరోధన, రెండోది నివారణ, మూడోది నిర్మలత. మొదటి మాట నిరోధన, ప్రివెన్షన్. ఇంగ్లీష్లో మంచి సామెత, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంది. అంటే ఇది మెడికల్ టర్మ్ అనుకోండి. అంటే జబ్బు వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కంటే జబ్బు రాకుండా జాగ్రత్త పడటము మేలు అని అర్థం. ఇదే సూత్రము ఆత్మీయ జీవితానికి మనం వర్తించుకుంటే, పాపము చేసి కడుక్కోవడం కంటే పాపము చేయకుండుట మేలు
ఏమండి? పాపము చేయకుండుట మేలు. దీనికి సంబంధించి ఒక సామెత కూడా ఇట్లా అంటూ ఉంటారు, అడుసు తొక్క నేల, కాళ్ళు కడగనేల, కడుక్కుందాములే అని తొక్కొద్దు. సాధ్యమైనంత అడుసు తొక్కకుండానే అడుగులు వేస్తూ ఉంటే బాగుంటుంది. అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కనుక ప్రియులారా ఇంకొక మాట, కొంతమంది విశ్వాసులు వాక్యాన్నే తమకు అనుకూలంగా తిప్పుతూ ఉంటారు. మనం దాంట్లో మొనగాళ్ళం. వాక్యాన్ని మనకు అనుకూలంగా మలిస్తే వాక్యానికి ఏం నష్టం లేదు, నష్టపోయేది ఎవరు? నేనే. కనుక వాక్యమునకు అనుకూలంగా నేను మారాలి కానీ పరిశుద్ధాత్మ శక్తితో వాక్యాన్ని నాకు అనుకూలంగా మలుచుకొని నానా తిప్పలు పడకూడదు. ఒక ఉదాహరణ ఏంటంటే, చాలామంది విశ్వాసులకు ఒక వాక్యం గుర్తొస్తుంది. ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను డాష్. చెప్పండి. ఆహా, ఈ వచనం నా కోసమే. దేర్ఫోర్ 7 మార్లన్నా పడతాను, తిరిగి లేస్తాను. ఏమ్మా, కొంతమంది జీవితాలు పడటం లేవటం. సువార్తలలో పేతురు జీవితం కూడా అంతే, పడటం లేవటం. పేతురు పడతాడు, ప్రభువు లేపుతాడు. ఒడుదుడుకుల జీవితం అది. అలాంటి జీవితం, అలాంటి సాక్ష్యం ద్వారా ఎవరికి ప్రయోజనం చెప్పండి? సరే, ప్రభువు లేపుతాడు, స్థిరపరుస్తాడు, కానీ మన జీవితాల ద్వారా ఎవరికి ఏ మేలు ఉండదు. ఏమ్మా, అట్లా అనుకూలంగా మార్చుకోదు. పడటమేలా, లేవటమేలా. సరే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటి పైకెక్కి ఒక స్టీలు బిందెను తీసుకొని కింద వేసి మళ్ళీ పైకి తెచ్చి, కింద వేసి పైకి తెచ్చి 7 మార్లు చేయండి. ఆ బిందె ఎలా ఉంటుందమ్మా? అది బిందె, కానీ ఎలా ఉంటుంది బాబు? సొట్టలుగా, నొక్కులుగా, చూడ్డానికి వికారం. సరిగా పనికొస్తుంది అది. కనుక జాగ్రత్త. గత జీవితం ఏంటో అది దేవుడు సమాధి చేశాడు, రక్షించాడు, క్షమించాడు. అయితే ప్రభువు ఆ అమ్మాయితో ఏమన్నాడంటే, ఇకను పాపము చెయ్యకు, ప్రివెంట్ సిన్ అన్నాడు. అమ్మాయి, చేసింది చాలు, పాపం చేసి ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. ఈరోజు నేను లేకపోయింటే నిన్ను రాళ్ళతో కొట్టి చంపి నీ శవం మీద రాళ్ళను కుప్పగా వేసి వెళ్ళిపోయేవారు. నేను అడ్డుపడ్డానమ్మా. అవును ప్రభువా, నాకు తెలుసు, నేను కూడా నిన్ను శిక్షించనంటే అంతే చాలు. మా ఒక మాట, ఇకను పాపము చేయదు. పాపం విషయమై ఎప్పుడు ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో నిరోధించండి. స్టాప్ ఏమ్మా, స్టాప్ సిన్, స్టాప్ ద ఆన్ గోయింగ్ సిన్. ఏ పాపములో కొనసాగుతున్నామో దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఆ పాపమే బాబు ఆపు. పుట్ ఏ ఫుల్ స్టాప్. కామా కాదు, ఏంటి? ఫుల్ స్టాప్ అంటే అక్కడికి ఆగింది.
దేవుడు బైబిల్లో ఎక్కడన్నా చూడండి, పాపం విషయమై హెచ్చరికలు ఇచ్చేటప్పుడు దేవుడు అంటాడు స్టాప్ సిన్ అంటాడు. స్టాప్ సిన్, పాపమును ఆపండమ్మా, ఇంకా ఆపు, చేసింది చాలు చాలు, ఈ రోజుకైనా ఆపు, వాయిదాలు వేయొద్దు, ఈ రోజుకైనా ఆపు, స్టాప్ సిన్, సిన్ నో మోర్ అంటాడు దేవుడు. కానీ సాతాను చెవులోకి వచ్చేమంటాడు, దేవుడు అలాగే అంటుంటాడులే, నువ్వేం ఫీల్ అవ్వద్దు. మరేంటి నీ ఐడియా ఏంటంటే సిన్ వన్స్ మోర్, సిన్ వన్స్, ఒక్కసారి చెయ్యి, ఒక్కసారి ఏముంది, సర్లే రేపు మానేద్దులే, ఈ ఒక్కసారి, ఈ ఒక్కరోజు. ఇంకా సాతాను ఏమంటాడు, అప్పుడప్పుడన్నా చెయ్యి. ఏం చేస్తాం మరి, శరీరంలో ఉన్నాం, శరీరం బలహీనం, ప్రభువుకి అన్నీ తెలుసులే. అంటే ఇది రాజీ ధోరణి, చెప్పండి, రాజీ ధోరణి. నో కాంప్రమైజ్ విత్ సిన్. పాపం విషయమై రాజీ కాదు, రాజీనామా. ఏం చెప్పానమ్మా, అర్థమైందే? పాపం విషయమై రాజీ కాదు, రాజీనామా చేసి పడేసాను అంతే. ఇక దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రివెంట్ సిన్, నిరోధన అంటారు దీన్ని, నిరోధన ప్రివెన్షన్. అది 15 ఏళ్ళ వయసులోనే ఈ కుర్రాడు అలాంటి ఉద్దేశంతో ఉన్నాడు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, ఒక ఉద్దేశం, హీ డిటర్మైన్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఒక ఉద్దేశం, ఒక తపన, ఒక తీర్మానం, నేను అపవిత్రుడను కాదు, అపవిత్రత నన్ను అంటకుండా నేను బ్రతకాలి. యూట్యూబ్లో అప్పుడప్పుడు పాట వింటాను, అనువంత పాపం నన్నంటని నీ వంటి పరిశుద్ధత నాకీయవా అని ఒక పాట ఉంది. ఎవరైనా విన్నారా? అది విన్నారా బాబు? చెయ్యొద్దండి, వినింటే ఈ రాత్రి వినండి, చాలా బాగుంటుంది. ఆ ఒక్క లైన్ పాడతానులేండి. అనువంత పాపము నన్నంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా భలే ఉంటుంది ఆ పాట. నిజంగా పాట వింటున్నప్పుడల్లా ప్రభువా నాకీయవా. ఈ రాత్రి వీలైతే వినండి. అనువంత పాపం నన్నంటని నీ వంటి పరిశుద్ధత నాకీయ. కనుక సాధ్యమైనంతగా అపవిత్రత, మాలిన్యం అంటకుండునట్లుగా మనము జీవించుదుముగాక. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రియులారా, తేలికతనమొద్దు పాపం విషయమై. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. శరీరాశ సంబంధమైనవి, నేత్రాశ సంబంధమైనవి, జీవపు డంబము సంబంధమైనవి, పాపమును, ఇట్లా ఈ 3 విషయాలుగా మనం ఆలోచన పెట్టుకొని జాగ్రత్త పడుతుంటే నీవు నేను దానియేలు వలె అపవిత్రులము కాకుండునట్లు దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నివారణ
నిరోధన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అడుసు తొక్కనేల కాళ్ళు కడన, 7 మార్లు పడనేల 7 మార్లు లేవనేల. నీ సాక్ష్యమంతా నొక్కులు సొట్టలు ఎవరికి ఉపయోగం? దేవునికి మహిమకరమా? కాదు. దానియేలు ఉద్దేశించి. విచిత్రం ఏంటంటే యూదుల్లో కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు, అందులో 4 మాత్రమే ఈ తీర్మానంలోకి వచ్చారు. చూడండి, పైన చదువుదాము. 1వ అధ్యాయంలో రాజు తన దాసునితో అంటాడు. 3వ వచనం నుండి బాబు, 3వ వచనం అమ్మ చదవండి. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. చూసారా, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గల ఆ బాలురని కొందరిని రప్పించాడు. కానీ అందరు అదే తీర్మానంలో ఉన్నారా? లేదు. కానీ వారిలో దానియేలు వెంట ఈ ముగ్గురు నలుగురే. 1వ అధ్యాయంలో ఈ 4 పేర్లు ప్రతిసారి వ్రాయబడినాయి. ఈ 4 పేర్లు తర్వాత చదువుకోండిలేండి, ఇప్పుడే మొదలెట్టొద్దు. ఈ 4 పేర్లు వ్రాయబడినాయి. చూసారా? మళ్ళీ ఇక్కడ గమనిస్తున్నది ఏంటి? సహవాసంగా ఉన్నారు ఈ బిడ్డలు. కనుక మన ఆత్మీయ జీవితం కేవలం ఒంటరిగానే ఉంటూ మనము ఎక్కువ ప్రయోజనం పొందలేము, కానీ అది అవసరమే. కానీ సహవాసంగా ఉంటూ మరింత క్షేమాభివృద్ధిని పొందొచ్చు. నీ సహవాసం నాకు అవసరం, నా సహవాసం నీకు అవసరం. వీఆర్ నాట్ ఇండిపెండెంట్ బట్ వీఆర్ ఇంటర్ డిపెండెంట్. కనుక ప్రియులారా, ఈ 4 ఒక్కటిగా. ఇందులో 17వ వచనములో ఏముంది? ఈ 4 బాలుర సంగతి ఏమనగా ఆగండి. ఈ 4 ఏమ్మా 1వ అధ్యాయంలో ఈ 4ని ఒకటే ప్రతిసారి ఈ సెట్ 4 సెట్గా వ్రాయబడింది. వీళ్ళు 4 ఒక బ్యాచ్, ఒక సెట్ వీళ్ళు. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ 4 బాలుర సంగతి ఏమనగా, ఈ 4 లోకములోని ఆ 4 వంటి వారు కాదు. ఏమండి, 4 అనే సామెత లోకంలో బాగా ఉంటుంది. ఏదన్నా విషయానికి వస్తే ఏం చేస్తామండి? 4 పాటు వెళ్ళాలిగా. ఏమండి, ఎవరితో పాటు అంట? 4 పాటు వెళ్ళాలి కదండి, లేకపోతే ఎలాగూ బ్రతకలేమండి సొసైటీలో. 4 పాటు వెళ్ళాలి. సరే, 4 పోయి నరకంలో పడ్డారు, నువ్వు పడతావా? ఏం చేద్దామండి, పడాలి కదా, పడతామా? నో. క్రైస్తవ జీవితం ఆ 4 కాదు, లోకములో ఉన్న 4 కాదు, ఈ 4. కనుక సంఘములో కనీసం ఒక 4 చాలా క్లోజ్గా, అంటే ప్రార్థనలో, ధ్యానంలో, కలుసుకొని మాట్లాడడంలో, సంభాషించటంలో ఉంటే ఎంత మంచిది. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు, బాబు నాకు ఈ ఉద్దేశం పుడుతోందిరా. ఏంటన్నా అంటే, రాజు భుజించే భోజనము చేసి నన్ను నేను అపవిత్ర పరుచుకోను. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, రాజభోజనం ఎలా ఉంటుందండి?
మీరు ఆలోచించండి. అలా తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. రాజభోజనం ఎలా ఉంటుంది బా! దానియేలు చూడండి, మిగిలిన పిల్లలు టెంప్ట్ అయిపోయారు. అరే ఎట్లా పోగొట్టుకుంటాంరా రాజభోజనం. దానియేలు వాళ్ళని వీళ్ళు అన్నా సరే మీ ఇష్టం, అది మా ఇష్టం వేరుగా ఉంది. ఎట్లా పోగొట్టుకుంటాం రాజభోజనం అంటే మామూలు సంగతే? నో నో నో, అసలు ఆ మాట వింటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎట్లుంటుందో ఇక మేము అందులో పడి మేస్తాం, తినేస్తాం. ఎందుకని దానియేలు ఉద్దేశించాడంటే ఆ రాజభోజనం మొదట తన దేవతలకు ప్రతిష్ఠింపబడి తరువాత రాజుకు తేబడుతుందని దానియేలుకు తెలుసు. విగ్రహములకు అర్పించి తరువాత కనుక విగ్రహారాధన విగ్రహార్పితమైనది నేను తిని నన్ను నేను అపవిత్రునిగా చేసుకోలేను. కనుక అమ్మలారా, ప్రియులారా, రక్షణ పొందిన బిడ్డలు పాపం విషయమై ఎప్పుడు ప్రివెన్షన్ నిరోధించండి, పోరాడండి, రక్తం గారునంతగా పోరాడండి. లొంగొద్దు. ప్రభువు నీకు సాయం చేస్తాడు. రెసిస్ట్ చేయండి, ఎదిరించండి. చేతులెత్తేయొద్దు. ప్రభు శక్తితో ఎదిరించండి. నిరోధన చెప్పండి, నిరోధన, ప్రివెంట్ సిన్. యోసేపు కూడా నిరోధించాడా లేదా? శోధన ఎదురైనప్పుడు పారిపోయాడు. ప్రివెంటెడ్ సిన్. కనుక యవ్వన బిడ్డలు పెళ్ళయ్యే వరకు యోసేపును మాదిరిగా పెట్టుకోండి. నేను కాలేజీలో చదివే రోజుల్లో అప్పుడు రక్షణ పొందాను. యేసు ప్రభు తర్వాత బైబిల్లో నాకు యోసేపు అంటే బాగా ఇష్టం. మా సంఘంలో యవ్వనస్తుల కూడిక ప్రతి వారం పెట్టేవాళ్ళం. ఆ యవ్వనస్తుల కూడికల్లోనే 125 పాఠాలు యవ్వనస్తులకు నేర్పించాను. యోసేపు జీవితం మీదే అంత ఇష్టం ఆయన అంటే నాకు. కానీ నా యవ్వన దశలో అదంతా ప్రభావితం చేసింది యేసు ప్రభు ద్వారా. తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి అంటే యోసేపు. బాల్యములోనే యోసేపు శ్రమలు అవి చదువుతున్నప్పుడు నా శ్రమల్లో నాకు ఆదరణ దొరికింది. అయితే యోసేపు జీవితం చదువుతున్నప్పుడు నా యవ్వన ప్రాయంలో 2 ప్రశ్నలు నాలో పుడుతూ వచ్చాయి. ఒకటి, యోసేపులాగా బ్రతకగలనా? మొదటి ప్రశ్న. ఇవి రాసుకుంటే మంచిది యవ్వన బిడ్డలు. యోసేపులాగా బ్రతకగలనా? రెండో ప్రశ్న, ఇంకో ప్రశ్న పుట్టింది. యోసేపులాగా బ్రతకని బ్రతుకు ఒక బ్రతుకేనా? నా యవ్వన కాలంలో ఈ 2 ప్రశ్నలు నన్ను బాధ పెట్టాయి, నన్ను వేధించాయి, నన్ను శోధించాయి, నన్ను గుచ్చాయి, నన్ను నిద్రపట్టకుండా చేశాయి. యవ్వన శోధనలు ఎదురైనప్పుడల్లా ఈ 2 ప్రశ్నలు కొరడాల్లాగా నన్ను చుట్టుకునేవి. అయితే యథార్థంగా నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభువా, యోసేపులాగా నేను బ్రతకలేను, నా వల్ల కాదు. కానీ యోసేపులాగా బ్రతకని బ్రతుకు యవ్వన కాలంలో ఒక బ్రతుకేనా ప్రభువా? అది కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను బలపరిచాడు. ఇది నీకు అసాధ్యమే
కానీ నేను దాన్ని సాధ్యపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. యోసేపుకి ఎలా సాధ్యమైందంటే, యోసేపులో ఏం గొప్పతనం లేదు, కానీ యోసేపుకు తోడై ఉన్న దేవుని గొప్పతనం అది. కనుక ఈ యవ్వన కాలంలో యోసేపును తోడు చేసుకోండి. యోసేపు దేవుణ్ణి తోడు చేసుకోండి. యోసేపు జీవితాన్ని అబ్బాయిలు బాగా ధ్యానించండ్రా. ఈ ప్రశ్నలు మిమ్మల్ని వేధించనివ్వండ్రా, మీ జీవితాలు చక్కబడతాయి. హల్లెలూయా. అలాగే అమ్మాయిలు ఉన్నారు, పెండ్లి కాని అమ్మాయిలు చాలామంది కనపడుతున్నారు. ఈ వయసులో మీరు రెబెకాను మాదిరిగా పెట్టుకోండి. ఎవరిని? రెబెకా. పెళ్ళయ్యే వరకు ఎవరిని మాదిరమ్మ? రెబెకాను. ఆ లేత ప్రాయములో పెళ్ళి కాకముందు అమ్మాయి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆదికాండం 24:16. ఒకరు చదువుతారా? ఆదికాండం 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. అందరు తీయనిమ్మ, యవ్వన బిడ్డలు తీయండి, ముఖ్యంగా అండర్లైన్ చేసుకోండి, అది మీ ఉద్దేశంగా పెట్టుకోండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆహా, ఏం సాక్ష్యం అండి! ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అంటే ప్రివెన్షన్. యోసేపు తాను అపవిత్రుడు కాకుండునట్లు నిరోధించాడు. రెబెకా తాను అపవిత్రురాలు కాకుండునట్లు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంది, జాగ్రత్తలు తీసుకుంది. అమ్మాయి, పాప, బిడ్డ, ఒక రెబెకా వలె ఆ మాదిరిలో పరిశుద్ధాత్మ నడిపింపులో జీవిస్తే ఎంత బాగుంటుంది. ఆడపిల్లలకు ఇంకొంచెం ఎక్స్ట్రాగా చెప్తాను ఒక మాట. దేవుని దృష్టిలో అందరు సమానమే, ఆడలేదు మగలేదు. మగపిల్లలని ఈ తల్లిదండ్రులు కూడా మగపిల్లల్ని కొంచెం లూజుగా వదిలేస్తారు. ఏమ్మా, ఆడపిల్ల అంటే 100 ఆంక్షలు పెట్టింటారు. అదే ట్రీట్మెంట్ మగపిల్లలకు కూడా ఇవ్వాలి. ఏమ్మా, లూజ్ ఇవ్వద్దు. మగపిల్లలంటే చెడిపోతారు పిల్లలు. వదిలేస్తే గాడిదలు అవుతారు. ఆ మగపిల్లల్ని అట్లా వదిలేస్తే గాడిదలు అవుతారు. గాడిదలు చివరికి ఏమవుతాయి? అడ్డగాడిదలు అవుతాయి. అడ్డగాడిదలకు ఒకటే తెలుసు, ఏంటి? వెనక్కాళ్ళతో ఎగిరెగిరి తన్నుతుంటుంది. కనుక మీరు ముసలోళ్ళు అవుతారు, వారు ఫైల్మాన్లు అవుతారు. ఏదన్నా హెచ్చరించబోతే తన్నుతారంతే. కనుక తల్లిదండ్రులకు ఒక మనవి ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, కనీసం పిల్లల చేతుల్లో తన్నులు తినకుండా ఉండేందుకైనా వాళ్ళని ఇప్పుడే వంచండి. కొందరు షాక్ అయిపోతున్నారు. అప్పుడే సీను ఇది జరగట్లేదండి, జరగట్లేదు. ఎంతమంది కొడుకులు తల్లుల మీద, తండ్రుల మీద దౌర్జన్యం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దూషించటం. సామెతల్లో చదవలేదా బాబు? తల్లిని దూషించి, తండ్రిని దూషించి, తల్లిని శపించి నువ్వేం వర్ధిల్లుతావు? కనుక ఇక్కడున్న కొడుకులు, కుమారులు ఒకవేళ తల్లిని తండ్రిని, అయ్యో అవును నాకు గుర్తొస్తుంది, మా డాడీని అట్లా అన్నాను, మా మమ్మీని అట్లా బాధ పెట్టానని ఉంటే, ఈ రాత్రి ఇంటికి వెళ్ళి సారీ చెప్పు మమ్మీకి, నువ్వు వర్ధిల్లుతావు. డాడీకి, డాడీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, నువ్వు దీవెన పొందుతావు.
మమ్మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెందు, నువ్వు క్షమాపణ పొందు, నువ్వు దీవెన పొందుతావు. ఎట్లా నోరొస్తుందిరా నీకు తండ్రిని తిట్టడానికి, తల్లిని తిట్టడానికి? ఎట్లా నోరొస్తుంది నీకు? కని పెంచి పెద్ద చేసి ఆస్తి సమకూర్చి పెడితే ఒళ్ళు కొవ్వెక్కి తిడతావా? ఏంటి ఇలా తయారంటే ఒక విధంగా తల్లిదండ్రుల లోపం. వాడు మొక్కగా ఉండగానే వంచలేదు, ఆడపిల్లలనైతే వంచి దంచి. కానీ అదే ట్రీట్మెంట్ మగపిల్లలకి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వనందుకు వాడు ఏమయ్యాడు? గాడిద అయిపోయాడు. గాడిదకు ఒకటే తెలుసు, ఏంటి? వెనక్కాలతో ఎగిరెగిరి తను. సరే, అయిందేదో అయిపోయింది. యవ్వన బిడ్డలు, కుమారులు, బాబు వద్దయ్యా డాడీని అలా తిట్టొద్దు, కొట్టొద్దు, మమ్మీని నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు. తల్లి కండ్లలో నీరు వస్తుందంటే అది నీకు శాపము, జాగ్రత్త. నిన్ను చూసి తల్లిదండ్రులు సంతోషించాలి. యోసేపు లాంటి కొడుకుంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందం, రెబుకమ్మ లాంటి కూతురుంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. వాళ్ళను ఎక్కడ హాస్టల్లో పెట్టినా తల్లిదండ్రులు గుండెల మీద చేసుకొని నిద్రపోతారు. నా బిడ్డ ఎక్కడున్నా వజ్రం వజ్రమే, బంగారు బంగారే, నాకేం చింత లేదో, నాకేమీ చింత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆడపిల్లలను కొంచెం ఎక్స్ట్రాగా టార్చర్ పెడుతుంటారు తల్లులు, తండ్రులు. అంతే టార్చర్ వాళ్ళను పెట్టండి, న్యాయం ఉండాలిగా. పిల్లలు బాధపడుతుంటారు, అన్నయ్యనైతే ఏమనరు, నన్ను మాత్రం అని గొణుగుతూ సనుగుతూ ఉంటారు. వద్దు, బ్యాలెన్స్ చేయండి. సరే, ఏది ఏమైనా ఇది పురుషాధిక్య సమాజం కనుక ఆడపిల్లలకు ఒక మాట సామెత గుర్తుంది మీకు, ముళ్ళు మీద చెప్పండి, అరిటాకు మీద ముళ్ళు పడిన ఎక్కువ డ్యామేజ్ ఎవరికి? అరిటాకి. టేక్ సమ్ ఎక్స్ట్రా కేర్. అమ్మాయి జాగ్రత్త, సెల్ ఫోన్తో జాగ్రత్త. వాట్సాప్, చాటింగు, చీటింగు, ఫేస్బుక్, వెబ్సైటు, ఇంటర్నెట్. నెట్ అంటే ఏంటి? వల. వెబ్ అంటే ఏంటి? సాలెగూడు. పురుగు దాంట్లో పడితే విడిపించుకుంటుందే, అంతే. ఇది జాగ్రత్త. బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్. నీ చేతిలోనే ఉంది వల, వెబ్సైట్, ఫేస్బుక్, చాటింగ్, చీటింగ్. ఫేస్బుక్ అంటే ఏంటంటే ఒక ఆయన అన్నాడు, ఫేస్ చూడకుండా బుక్ అయిపోవడం అంటే. ఏమ్మా, ఫేస్ చూడకుండా బుక్ అయిపోతున్నారు పిల్లలు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రివెన్షన్, నిరోధన. దానియేలు అతని స్నేహితులు, అరే బాబు, మనము అపవిత్రులము కాకుండా జాగ్రత్త పడదాం. ఆ రాజభోజనం మనకు అవసరం లేదురా, శాకాహారం మనకు చాలు. మనకు కడుపు నిండడం ముఖ్యం కాదు, పవిత్రత ముఖ్యము. కనుక పవిత్రతను అంటకుండా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపవిత్రత అంటకుండా వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రే ప్రే ప్రే. 15 ఏళ్లలో వాడికి అంత ప్రార్థన స్పిరిట్ అబ్బింది చూడండి. కనుక పిల్లలు, యవ్వన బిడ్డలు ప్రేయింగ్ స్పిరిట్, ప్రార్థనాత్మ పొందుదురుగాక. సరే, మొదటి పాయింట్ అయిపోయింది. అసలు ఇదే చెప్పుకుంటూ పోవచ్చు, తెల్లారిపోద్ది, టైం చాలట్లేదు. రెండో విషయం ఏంటి? నివారణ. సరే, ఈ పాపలోకంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు అంటుతూనే ఉంటుంది మాలిన్యం. 2 గంటల సేపు స్నానం చేసామనుకోండి, ఫ్రెష్గా బట్టలు వేసుకొని అలా బజార్లోకి పోయి వస్తే చాలు, దుమ్ము ధూళి అంటుతుందే లేదా? ఏమ్మా, అలాంటి వాతావరణంలో ఉన్నాము. సరే, ఒకవేళ
అపవిత్రత అంటితే ఏం చేయాలి? అపవిత్రత అంటితే ఏం చేయాలి? అప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి. హల్లెలూయా! నివారణ చర్యలు చేపట్టాలి. సాధ్యమైనంత ప్రివెన్షన్. సరే, ఒకవేళ మాలిన్యం అంటుతే అప్పుడేంటి? ప్యూరిఫికేషన్. అప్పుడు ఏం చేయాలి? కడుక్కోవాలి. హల్లెలూయా! రండి, 1 యోహాను 2వ అధ్యాయం. ఇక్కడ కూడా యోహాను మొదట నిరోధన గురించే రాశాడు, తర్వాత నివారణ గురించి కూడా రాశాడు. 2వ అధ్యాయం 1వ వచనమమ్మ. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నా. చూసారా? ముందు ప్రివెన్షన్ బాబు, నిరోధన బాబు. సాధ్యమైనంత పాపమునకు దూరంగా, అపవిత్రతకు దూరంగా ఉందుముగాక. సరే, అదే మాట. నా చిన్న పిల్లలారా, చదవమ్మ మళ్ళీ. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల. అక్కడ ఇంకొకటి కూడా, మరి ఏంటయ్యా, నేను పాపములో పడ్డాను, మలినం అంటింది బాబు, ఎంత వద్దనుకున్నా అంటేసింది బాబు, మలినమైపోయాను. ఓ పాటలో ఆశ చూపెను లోకము, మలినమాయను నా హృదయము అని భక్తురాలు పాడు. కనుక ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత జాగ్రత్తను కొన్నిసార్లు ఏమవుతుంది? అంటుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, ప్యూరిఫై చేసేవాడుగా మనకు ప్రభు ఉన్నాడు. కనుక వెంటనే కృపాసనమునొద్దకు పరిగెత్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి విజ్ఞాపన చేసి మొరపెట్టి, తండ్రి, నా పాపములను కడుగు, శుద్ధి చేయి, నన్ను కడుగు. క్లీనింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కడుక్కుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు హృదయాన్ని కడుక్కుంటూనే నా వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రభువుని అడుగుతూనే ఉంటాను, ప్రభువా ఇంకా కడగండి, ఇంకా చెత్త తీసేయండి అని నిత్యము అడుక్కుంటూ ఉంటాను. నా ప్రార్థన అది ప్రయోజనకరంగా ఉంది. టేక్ సమ్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్. కొంతమంది అమ్మలక్కలకు ఒక అలవాటు ఉంటుంది, కడిగిందే గడుగుతూ ఉంటారు, తుడిసిందే దుడుస్తూ ఉంటారు, బూజు దులిపాక మళ్ళీ దులుపుతూ ఉంటారు. అంటే నా ఇల్లు అంత బాగా ఉండాలి. మంచి అలవాటే అది. అందుకే అంటారు కదా, ఇంటిని చూడు, తర్వాత ఇల్లాలిని చూడు. ఆ ఇండ్లు చూసి చెప్పేయచ్చు ఇల్లాలు కథ ఏంటో. కొన్ని ఇండ్లకు వెళ్తే ఎంత నీట్గా పెట్టుకుంటారో, ఎంత శుభ్రంగా. మంచిదే. అదే అలవాటు ఈ ఇంటి మీద, అంతరంగ గృహం మీద కడిగిందే కడుక్కుంటూ, తుడిసిందే తుడుచుకుంటూ, బూజు దులిపిందే దులుపుకుంటూ ప్రభు సన్నిధిలో, ప్రభువా కడిగావా? కడిగానురా, మళ్ళీ గడుగు, ఇంకా గడుగు, ఇంకా ప్రభువా తుడిచేయి, నాలో చెత్త ఏముందో తీసేయి ప్రభువా. అందుకే దావీదంటాడు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము. ఆయన తపన చూడండి. కనుక స్నానం కూడా 10 నిమిషాల్లో చేయొచ్చు, గంట సేపు కూడా
చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ ఫ్రెష్గా ఉంటారు? 10 నిమిషాల్లో చేసిన వాళ్ళ, గంట సేపు చేసిన వాళ్ళ? ఏంటి? ఏందో నేను ఐఏఎస్ క్వశ్చన్ అడిగినట్టున్నానే. అరే నోరెల్లో పెట్టి ఇట్లా అంటే గంట సేపు? అబ్బే, మాకెప్పుడు అలవాటే లేదు. ఇలా పోతాం, అలా వచ్చేస్తాం, అందుకే అలా ఉన్నావు. ఏమండి, 5 నిమిషాలు స్నానం చేసేదానికి, గంట చేసేదానికి తేడా ఉందా లేదా? ఎవరు ఎక్కువ క్లీన్గా ఉంటారు? అదే సూత్రం. ప్రభువుతో ఒక 5 నిమిషాలు గడిపావు, లేదు ప్రభువుతో 3 గంటలు గడిపావు, తేడా ఉందా లేదా? కనుక ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎంతసేపు గడుపుతున్నావు దేవునితో వ్యక్తిగతంగా? ఏమ్మా, the more you spend time with God, the more you are purified. ప్రభువుతో ఎంత గడిపితే అంత తెల్లగా. ముఖం గురించి చెప్పట్ల నేను బాబు, దేని గురించి? ఇక్కడ నల్ల బ్యాచ్ ఉన్నారు, తెల్ల బ్యాచ్ ఉన్నారు. నల్ల పార్టీ, తెల్ల పార్టీ. నేను కూడా నల్ల పార్టీ లేండి, మీ వాన్నే. కానీ ఫేస్ ఎట్లున్నా కానీ హార్ట్ మాత్రం అందరిది ఒకే పార్టీ. ఏంటది? తెల్ల పార్టీ. హల్లెలూయా. నా హృదయం ప్రభువా హిమము కంటే తెల్లగా, మంచు కంటే తెల్లగా నన్ను కడుగు. యేసు రక్తం, యేసయ్య శిలువ రక్తం నిన్ను నన్ను మంచు కంటే తెల్లగా 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 కడగగలదు. ఇంత సౌకర్యం మనకుండగా ఎందుకు మురికి బట్టి జీవించాలి? ఎందుకు మాలిన్యములోనే జీవించాలి? ఎందుకు కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరగాలి? ఎందుకు పంది దొర్లినట్టు దొర్లుతూనే ఉండాలి? వద్దు ప్రభువా, నన్ను కడగవా, నన్ను కడగవా. కడిగానురా అమ్మాయి, కడిగాను, ఇంకా కడగవా, ఇంకా ప్రభువా, నా పరిశుద్ధత విషయమై నాకు తృప్తి లేదు, ఇంకా కడుగు, ఇంకా కడుగు, ఇంకా కడుగు. ఒక భక్తుడు ఈ మాట అన్నాడు, నాలో ఒకటే అసంతృప్తి, ఏంటంటే ప్రభు అంత పరిశుద్ధునిగా ఉండలేకపోతున్నానే అనే అసంతృప్తి నాలో ఉంది. ఎంత మంచి ఆలోచన ఇది! కనుక పరిశుద్ధతలో, పవిత్రతలో మనకు స్టాండర్డ్ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు. దేవుడే అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము నా పిల్లలు కూడా ఎట్లుండాలి? నాలాగా పరిశుద్ధులై ఉండాలి. తండ్రి ఆశ, ఎక్స్పెక్టేషన్ అంత ఉందండి, అంత ఉంది. మనమేంటో ఆ స్టాండర్డ్స్లో కొంచెం చాలండి, ఈ మాత్రం చాలు, ఈ మాత్రం చాలు, ఏదో చచ్చి చెడి ముక్కి మూలిగి పరలోకంలో పడితే చాలన్నట్టుగా ఉంది మన భక్తి. నో, ప్రభువుకి అది తృప్తి కాదు. కనుక ఎవడైనను పాపము చేసిన, ఇది రెండో స్టెప్ అన్నమాట, నివారణ, క్యూర్. రోగం వచ్చింది నిజమే, వెంటనే ఏం చేయాలి? ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్, క్యూర్ వైపు వెళ్ళాలి, స్వస్థత వైపు వెళ్ళాలి. నివారణ, నివారణ, సాధ్యమైనంత రోగం రాకుండా జాగ్రత్త. ఒకవేళ వచ్చిందంటే వెంటనే ట్రీట్మెంట్. యేసు రక్తము మన హృదయానికి మంచి మందు. ఓ పల్లెటూరులో మా వైపు సువార్తకి వెళ్ళారు సేవకులు. ఆ ప్రాంతంలో ఒక పాట ఉంది, పల్లెటూరులకు సరిపోయిన మాట, పాప రోగానికే మందు, పరిగెత్తి తినకుంటే వచ్చే గతి ముందు అని ఓ పాట. పాప రోగానికే మందు. ఓ పల్లెటూరులో సెంటర్లో నిలబడి
వీళ్ళు పాట పాడుతుంటే కొంతమంది పరిగెత్తుకుంటా డబ్బాలు తీసుకొచ్చారంట. వీళ్ళు పాట ఆపి, ఏంటి డబ్బాలు తీసుకొచ్చారంటే, ఏదో మందు పోస్తామన్నారు కదా, పోయింది. వాళ్ళు షాక్ అయిపోయి, అయ్యా ఇది కనబడే మందు మరేంటి అని అంటే, పాపరోగానికి మందు. ఏంటది అంటే, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపించునని వాళ్ళు చెప్తే, సర్ది చెప్తే, అప్పుడు మేమేమో అనుకొని ఆశతో వస్తే మీరు యేసుక్రీస్తుల్లా అని చెప్పి కొందరేమో విన్నారు, కొందరు వెళ్ళిపోయారు. భౌతిక వ్యాధులకు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటామో, హృదయ వ్యాధికి ఒకటే మందు. ఏంటి చెప్పండి? యేసు రక్తం. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు బబులోను రాజ్యంలో 95 ఏండ్లు బ్రతికాడు. 15 ఏండ్ల పిల్లాడిగా అడుగుపెట్టాడు. 95 ఏండ్లు పవిత్రునిగా, పరిశుద్ధునిగా. ఆహా, అది చిన్న విషయం కాదు. ఎలా సాధ్యమైందంటే, దేవునితో ఆయన ఎంత క్లోజ్గా ఉన్నాడో దాన్ని బట్టి. హానోకు దేవునితో నడిచాను, దానియేలు దేవునితో నడిచాను. ఆయనతో నడుస్తూ ఉంటే ఆయన లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. దాన్నే గాడ్లీనెస్ అంటారు. దేవ స్వభావములో పాలు పొందటం. ఆయనతో సహవాసం చేస్తే ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి పోలిక, ఆయన లాంటి మనస్సు, ఆయన లాంటి తలంపులు. బాబో తమ్ముడు, కనుక ప్రభువుతో ఒక క్లోజ్ రిలేషన్, నేను అదే కోరుకుంటూ ఉంటాను. ప్రభువా, ఇంకా దగ్గరగా నిన్ను చూడాలి. హల్లెలూయా. ఇంకా దగ్గర ప్రభువా. ఎంత దగ్గరగా వెళ్తే అంత పవిత్రులముగా బ్రతుకుతాము. ప్రభువు మన మాలిన్యాన్ని కడిగి వేస్తూ ఉంటాడు. అపవిత్రత అంటకుండా ప్రార్థన. ఒకవేళ అంటిందనుకోండి, అప్పుడు కూడా ఏంటి? ప్రార్థనే. ప్రభువా, దావీదు ప్రార్థన చేశాడు. ప్రియులారా, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలంటే మనందరము 51వ కీర్తన బాగా చదవాలి. ఎంత పశ్చాత్తాపం అండి దావీదులో. ఒక విధంగా పరిశుద్ధత విషయంలో దావీదు మాదిరి చూపించలేకపోయాడు, కానీ పశ్చాత్తాపం విషయంలో మాదిరి చూపించాడు. పశ్చాత్తాపడితే ఎవరిలాగా పశ్చాత్తాపడదాం చెప్పండి? దావీదులాగా. పశ్చాత్తాపం విషయంలో ఆయన ఒక ఆల్ టైమ్ మోడల్ అంతే. ప్రభువా, దావీదు లాంటి పశ్చాత్తాప గుణం నాలో దయచేయి. మూలకు పరిశోధించు తండ్రి. నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు. నిత్య మార్గమున నడిపించు. ఆహా, ఇంత శ్రద్ధ ఉంటేనే ఆత్మీయ జీవితం. ఏదో వస్తేమి పోతేమి వద్దు. మొదటి మాట ఏంటి? నిరోధన, ప్రివెన్షన్. రెండో మాట ఏంటి? నివారణ, ప్యూరిఫికేషన్. ఇప్పుడు రండి, మూడో మాట నిర్మలత. ప్రియులారా, పై రెండు విషయాలు మనము ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటుంటే మూడో విషయం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అదేంటంటే, నీలో నిర్మలత్వము, నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలంగా నీ హృదయము, నిర్మలమైన హృదయం. హల్లెలూయా, హల్లెలూయా.
నిర్మలమైన హృదయం. నిర్మలమైన హృదయం. ఓ మాట చూద్దామా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం చదువుదామా? 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయు. నిర్మలత. హృదయంలో ఆ స్వచ్ఛత అలాగే నిలిచి ఉండేటట్టు నిర్మల హృదయము, నిర్మలత. రండి, ఇలాంటి మాటే 1 పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. చాలమ్మా, చాలు. తర్వాత చదువుకోండి. నిర్మలమైన మనస్సాక్షి, క్లీన్ కాన్షియన్స్. మనలోనే ఒక పోలీస్ ఉన్నాడు, సిఐడి ఉన్నాడు, సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు. అతని పేరేంటి? మనస్సాక్షి. కనుక మనస్సాక్షి తడుతూ ఉంటుంది. ఏదైనా గీత దాటుతున్నామంటే రేయ్ అంటాడు. ఏదైనా అతిక్రమం వైపు వెళ్తున్నామంటే పాప అంటాడు. తడుతూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. ఏమ్మా, అప్పుడు ఆగాల వద్దా, లోబడల వద్దా? మనస్సాక్షిని నోరు మోయించి తొక్కేసి సమాధి చేసి చావగొట్టి మనకిష్టమైనట్టు బ్రతికితే ఆ నిర్మలత మనలో ఉండదు. కనుక ఆలోచించండి, మనస్సాక్షి నన్ను మెచ్చుకుంటుందా లేక నొచ్చుకుంటుందా? సునిశితంగా నా మనస్సాక్షి పదునెక్కి ప్రతి చిన్న విషయాన్ని చూస్తున్నాను, చూడొద్దు, ఓకే. వింటున్నాను, వినొద్దు, ఓకే. తలంపు వచ్చింది, మంచిది కాదు, ఓకే. క్రియ చేయి చాపుతూ వద్దు, ఓకే. నిర్మలత, క్లీన్ కాన్షియన్స్. హల్లెలూయా. మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగి, ఒక మంచి సామెత ఇలాగుంది, ఏ క్లీన్ కాన్షియన్స్ ఈజ్ ఏ కంఫర్టబుల్ పిల్లో అన్నాడు ఒక ఆయన. నిర్మలమైన మనస్సాక్షి మెత్తటి తలదిండు లాంటిది. తలదిండు మీద పెట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది, మంచి విశ్రాంతి. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు కొన్నిసార్లు రాత్రిపూట నిద్ర పట్టడం లేదంటే మనస్సాక్షి ఏం చేస్తుంది చెప్పాలి? నిన్ను నిద్ర పట్టనివ్వట్లేదు, గుచ్చుతోంది. ఏం చేయాలి? లేచి మోకరించి ప్రార్థించి, ప్రభువా నా మనస్సాక్షి నన్ను గద్దిస్తోంది, అందుకే నెమ్మది లేదు, సంతోషం లేదు, నిద్ర పట్టడం లేదు. ఇదిగో ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను కడుగు.
నన్ను శుద్ధి చేయి మహాప్రభు అని అడగాలి. ఎంత కడగబడితే అంత నిర్మలత మనకుంటుంది. పై రెండు విషయాలు జాగ్రత్తగా మనం డీల్ చేసుకుంటే కిందిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కనుక దేవుని పిల్లలు నిర్మల హృదయునిగా ఉండాలి, నిర్మల హృదయురాలిగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఆ నిర్మలత్వం హృదయంలో ఉంటే ఆ నిర్మలత్వం యొక్క గుర్తులు ముఖములో కూడా కనబడతాయి, ముఖములో కూడా కనబడతాయి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది హార్ట్. కనుక ఇంటికి పోయి ఒకసారి అద్దం చూసుకుందాం అమ్మా. నిర్మలత్వం ఆ ముఖములో ప్రతిబింబిస్తుందా లేదా? ఏదో చీకటి కనపడుతుందా ముఖములో? ప్రభువా, నా ముఖం నాకే సంతోషంగా లేదు, ఆ నిర్మలత్వం కనబడట్లేదు, నన్ను క్షమించవా, నన్ను కడుగు. నిర్మల హృదయ స్థితి. మదర్ తెరిసా ఆమె పరిచర్యలో డయింగ్ డెస్టిట్యూట్స్కి, మరణ రోగులకు ఆశ్రమాలు పెట్టారు. ఆశ్రమాలకు ఆమె పెట్టిన పేరు నిర్మల్ హృదయ్ అని. ఏంటది? నిర్మల్ హృదయ్. నిర్మల్ హృదయ్. పసిబిడ్డల ముఖం ఎంత నిర్మలంగా ఉంటుందండి. అసలు ఏమన్నా కల్మషం కనపడుతుందా, మచ్చ కనపడుతుందా? ఎంత నిర్మల. పాపం అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు నిద్రపోతుంటే అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు అట్లా చూసినప్పుడు, ప్రభువా అలాంటి స్టేటస్ నాకు కూడా ఇయ్యవా. ఎంత నిర్మలంగా ఉంది పాప బాబు. హల్లెలూయా. దానియేలు నిర్మలత కలిగిన వాడు. అందుకే ఉదయం ధ్యానంలో చదువుకున్నాం రండి. ఎంత నిర్మలత చూడండి. శత్రువులు కూడా ఒప్పుకొనక తప్పలేదు. 6:4 అమ్మ చదువుతారా? 6:4. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దానియేలు నిర్మల హృదయుడు. వాళ్ళు ఎక్స్రే తీశారు, ఏమీ లేదు. సిటీ స్కాన్ తీశారు, ఏమీ లేదు, లాభం లేదు. ఎంఆర్ఐ తీద్దామని అది కూడా తీశారు. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నిర్మలత. పాప బాబు అన్న తమ్ముడు, నిర్మలత. ప్రభువా, నా హృదయం నిర్మలంగా ఉంటే నా ముఖంలో కూడా అది కనపడుతుంది. హల్లెలూయా. ఎంత నిర్మలుడండి దానియేలు. అందరిని మించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిర్మల హృదయం. అతని ముఖము మనోహరం. హల్లెలూయా. అతడు అతి కాంక్షణీయుడు. 10,000లో అతని గుర్తింపవచ్చు. నిజంగా కల్లారా యేసు ప్రభువుని చూసిన ఆ తరం ఎంత ధన్యం అండి. ప్రభువా, ఆ తరములో పుట్టింటే నిన్ను చూసుకునేవాడిని కదా అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. హల్లెలూయా. అంత నిర్మల హృదయుడు, సిలువలో అతి సుందరుడు, అంత సుందరుడు, రత్నవర్ణుడు, ధవలవర్ణుడు,
రత్నవర్ణుడు కాస్త రక్తపు ముద్దగా మారిపోయాడు. ఏ లంప్ ఆఫ్ బ్లడ్. అంతగా ఛిద్రమైపోయింది ఆయన దేహం. కారణమేంటి? ఆ రక్తము నిన్ను నన్ను నా మనస్సాక్షిని అంత నిర్మలంగా చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అపవిత్రత అంటకుండా ప్రార్థన. 4వ పాఠం చెప్పండి. అపవిత్రత అంటకుండా ప్రార్థన, 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 ప్రార్థన. 4 పాఠాల్లో ముఖ్యాంశం ఏంటి? ప్రార్థన. కనుక నిర్మల హృదయంగా ఉన్న వారిలో ఏ చింతలు రాజ్యము ఏల లేవు. హల్లెలూయా బాబు. 3 మాటలు ఇప్పుడు చెప్తారా? ఇంకా ముగించుకుందాం. 1 నిరోధన, ప్రివెన్షన్. 2ది నివారణ, ప్యూరిఫికేషన్. 3ది నిర్మలత, నిర్మలత, ప్రిజర్వెన్స్. ఏమండి? ప్రిజర్వెన్స్. దేవునికి స్తోత్రం. దేనిని గూర్చి చింత, అది ఏదైనా ప్రార్థనలో ప్రభువుకు చెప్పుకుందాం. ఎక్స్చేంజ్ ఆఫర్ దండిగా ఉంది. అపాయములో ప్రార్థన, అగ్ని పరీక్షలో ప్రార్థన, అడవి జంతువుల మధ్య ప్రార్థన, అపవిత్రత అంటకుండా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ సంఘంలో ఇలాగున ప్రార్థన పరులైతే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఈ 4 పాఠాలను మనసులో ఉంచుకుందాం. ఆ వాక్య బీజాలు బహుగా ఫలించి మంచి ఫలితాలిచ్చున్నట్లు మనము జాగ్రత్త పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక సెలవిస్తే వెళ్ళిపోతాను. ఇక చాలండి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరల గుర్తు చేసుకుంటూ ప్రియులారా ఎక్కువ ప్రయోజనం పొందుదాము. సాతాను వాక్యమును ఎత్తుకొని పోకుండా అన్వయించుకుంటూ, దిద్దుకుంటూ, చక్కబెట్టుకుంటూ ప్రభువా ప్రార్థన చేసుకుందాం.